రాజధాని నగర ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్నటువంటి ఈ భవన నిర్మాణాలు ఒక్కొక్క దానిలో ఓ ప్రత్యేకత ఉందని చెప్పాలి. అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఆకట్టుకునే విధంగా ఈ ఆకృతులు నిర్మాణం చేపడుతూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భవనం. ఒక భవనాన్ని చూసినటువంటి వారు గుర్తుపట్టలేని విధంగా మరో భవన నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు. ఇక అమరావతి రాజధాని ప్రాంతం అంటే కోర్ క్యాపిటల్లో ఎంతో విశిష్టత కలిగినటువంటి సెంట్రల్ పార్క్ అనేది ఓ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అవును, ఇది శాఖమూరు విట్టి కాలేజీకి పడవర వైపు, అదేవిధంగా ఎన్ఐడి సంస్థకు ప్రక్కనే ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 300 ఎకరాల విస్తరణలో నిర్మాణం చేపడుతూ ఉన్నారు. ఈ 300 ఎకరాల్లో ఒకే ప్రాంగణంలాగా చెప్పుకోవచ్చు. వాటిలో ఎంతో కీలకమైనటువంటి 50 ఎకరాల్లో జలాశయం, అది చూడటానికి ప్రస్తుతానికి ఇలాగ ఎడారి ప్రాంతంగా కనిపిస్తున్నప్పటికీ అన్నీ అనుకున్న విధంగా కనుక నిర్మాణాలు చేపట్టయితే రాజధాని నగర ప్రాంతంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 సెంట్రల్ పార్క్గా ఇది రూపాంతరం చెందనున్నది. ఇక అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఈ జలాశయానికి నలువైపులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం వైపులో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులను కూడా చేపడుతూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాజెక్టు 20 ఎకరాలు, 18 ఎకరాలు, 30 ఎకరాలు ఇట్లా వివిధ రకాలైనటువంటి ఈ ప్రాజెక్టులు అనేటువంటివి ఈ జలాశయం చుట్టూ నిర్మాణం చేపడుతూ ఉన్నారు. వాటిలో 25 ఎకరాల్లో ఫ్లవర్ గార్డెను, అదేవిధంగా ఈ జలాశయానికి మరోవైపు చిల్డ్రన్ అడ్వెంచర్ పార్కు, మరోవైపు వైల్డ్నెస్ పార్కు. ఈ వైల్డ్నెస్ పార్క్ అనేది పూర్తిగా ఆ లోపలికి వెళ్తే మనకి అటవీ ప్రాంతాన్ని గుర్తు తీసుకొచ్చే విధంగా నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇట్లా నలువైపులా వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకునే విధంగా నిర్మాణం పనులు చేపడుతూ ఉన్నారు. ఈ జలాశయానికి ఎగువ భాగాన నిర్మాణ పనులు, అదేవిధంగా ఇప్పటికే ఈ జలాశయం లోపల ఉన్నటువంటి మురికిని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సహజమైన త్వరలోనే పూర్తిగా ఈ నీరును తొలగించేసి నిర్మాణ పనులు చేపడతారని అధికారులు చెబుతూ ఉన్నారు. ఏదేమైనా అమరావతి నగర ప్రాంతంలో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజానీకానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి సెంట్రల్ పార్క్ అనేటువంటి ఈ ప్రాంతానికి స్పెషల్ అట్రాక్షన్గా ఉందని చెప్పవచ్చు.